ఆశ్రయాపురముకు ఆధారం యేసే. ప్రియులారా, ఉదయకాల ప్రార్థనకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. గడిచిన రాత్రి ఆయన కాచి కాపాడి భద్రపరిచి మరొక క్షేమకరమైన దినంలో ఈ 6వ తేదీ అక్టోబర్ మాసం 2025 సంవత్సరం సోమవారం దినంలో ప్రవేశపెట్టిన దేవాతి దేవునికి మహిమ చెల్లిస్తూ మన ముందు ఉంచబడిన దినంలో నడిపింపు కొరకు ప్రార్థించుకుందాం. ముందుగా వాక్యాన్ని ధ్యానిద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చని గాని పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. ఈ వచనాన్ని అపోస్తుడైనటువంటి పౌలు తన శిష్యుడైన తిమోతికి రాశారు. తిమోతి యవనస్తుడు, కొత్త సంఘానికి నాయకుడు. బహుశా ఆయనలో భయాలు ఉండొచ్చు, ఏమైనా అనుభవహీనత కొంతవరకు తను భయపెట్టే స్థితి ఉంటుంది. అది గమనించిన అపోస్తుడైనటువంటి పౌలు ఇది గుర్తు చేస్తున్నాడు. నువ్వు పిరికివాడు కాదయ్యా, నీవు దేవుని శక్తితో ఆత్మతో నింపబడి ఉన్నావు గనక భయపడొద్దని. నువ్వేదైనా పనిని ప్రారంభించటానికి అలాంటి భయాలు నీలో ఉన్నాయా? ఇక్కడ 3 విషయాలు ఈ వచనంలో మనం చూస్తున్నాం. 1 శక్తి, 2 ప్రేమ, 3 ఇంద్రియ నిగ్రహము అన్నారు. మొదటిగా మనం చూస్తే శక్తి మనల్ని బలహీనులు కాకుండా కాపాడేది. దేవుని బలం మీద ఆధారపడుతూ నిలబడేటటువంటి స్థితి మనం కలిగి ఉన్నాం. ప్రేమ ఇతరులను ద్వేషించకుండా క్రీస్తు ప్రేమతో క్షమిస్తాడు గనక ప్రేమతో కార్యాలు సాధించాలని. 3వది ఇంద్రియ నిగ్రహము అన్నారు. ఆత్మ నియంత్రణలో నడిచే మనిషి ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు. మన యొక్క హృదయ తలంపులు ఆలోచనలు ఇష్టానుసారంగా విడిచిపెడితే మనిషి సంతోషంగా ఉండడు, భయానికి లోనవుతాడు, అసౌకర్యానికి లోనవుతాడు. కానీ వాక్యము హృదయములో ఉండేటువంటి ఇంద్రియ నిగ్రహాన్ని ఆత్మ నియంత్రణలో కలిగించేటటువంటిది. కనుక ఈరోజు నువ్వేదైనా ఒక పనిని ప్రారంభించేటప్పుడు నీలో భయం అనేది ప్రారంభమైతే దాన్ని నిగ్రహించుకునే శక్తి దేవుని వాక్యము మనకిస్తుంది. ప్రియులారా, గమనించండి, చాలామందికి పనులు ప్రారంభించాలంటే ఏదో తెలియనటువంటి భయం. ఆ భయాన్ని ఆధారం చేసుకుని చాలా రోజులు వారి పనులు వాయిదా వేస్తూ ఉంటారు. ఒక చిన్న గ్రామంలో ఒక కుర్రవాడు మొట్టమొదటిసారిగా బస్సు ఎక్కి నగరానికి వెళ్తున్నాడు. బస్సు కదలగానే చాలా భయం వేసింది. డ్రైవర్ ఎలా నడిపిస్తాడో, ప్రమాదం జరుగుతుందో అని చాలా భయంతో ప్రక్కన ఉన్న పెద్ద ఆయన అడిగాడు. ఆ పెద్ద ఆయన అన్నాడు, ఎందుకు నువ్వు భయపడతావు? ఎందుకంటే ఆ డ్రైవర్ యొక్క తండ్రిని నేను. నా కుమారుడైన డ్రైవర్ చాలా సంవత్సరాల నుంచి అనుభవపూర్వకంగా డ్రైవ్ చేస్తున్నారు గనక నీవే విధమైన భయం లేకుండా కూర్చో అన్నప్పుడు ఆ చిన్న కుర్రవాడు సంతోషించాడు. ఎందుకంటే ఆ మాటలు తనకి ధైర్యాన్ని కలిగించాయి. ప్రియులరా, నీ జీవితంలో ఎప్పుడైనా సరే నీ యొక్క జీవితము ప్రభు చేతిలో పెట్టినప్పుడు ఏ విధమైన భయం లేకుండా ఏదైనా కార్యారంభానికి వెళ్ళాలి అంటే చాలామందికి భయం, చాలామంది వాయిదా వేస్తూ ఉంటారు. కానీ దేవుని యొక్క వాక్యము నిన్నెప్పుడు కూడా ధైర్యంతో ముందుకు వెళ్ళమని ప్రోత్సహిస్తుంది. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనంలో, నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకుము, జడియకుము, నీవు నడుచు మార్గమంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడైండును. యెహోషువతో తండ్రైన దేవుడు పలుకుతున్నటువంటి మాటలు ఈరోజు నీతో నాతో కూడా. ప్రియులారా, 27వ సంకీర్తన 1వ చరణంలో కూడా, యెహోవా నాకు వెలుగును రక్షణనై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరుతును? ప్రియదేవుని బిడ్డ, ఎవరైనా నిన్ను భయపెడుతున్నారా? ఈ దినం ప్రారంభించాలంటే భయంగా ఉందా? ఈ దినంలో ఎదుర్కొనే సమస్యల కొరకు, ఒకవేళ యజమానుల కొరకు, పని కొరకు, వ్యక్తుల కొరకు ఎదుర్కొనేటప్పుడు నీలో భయం ఉన్నట్లయితే ఇదిగో దేవుని వాక్యం చెప్తుంది, ఆయనే మన రక్షణ. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 18వ వచనంలో, ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. ప్రియులారా, గమనించండి, నువ్వు పరిపూర్ణంగా ప్రభువుని గనక నువ్వు విశ్వసించినట్లయితే నీ జీవితంలో ఏ భయాలకి భయపడదు. నువ్వు ప్రభువుని, దేవుని చిత్తాన్ని, దేవుని వాక్యాన్ని ప్రేమిస్తున్నావా? అయితే నీలో స్వస్థ బుద్ధి గల ఆత్మను, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను, దేవుని శక్తి కలిగిన ఆత్మను, ప్రేమ కలిగిన ఆత్మను ఆయన ఇచ్చారు, కానీ పిరికితనము కలిగిన ఆత్మనివ్వలేదు. నీవు దేవుని ఆత్మచేత నింపబడినట్లయితే నీ పనుల్లో భయాన్ని విడిచిపెట్టు. రోమీలకు రాయబడిన పత్రిక 8వ అధ్యాయము 15వ వచనంలో, ఎలయనగా మనం భయపడుటకు మీరు దాస్యపుత్రాత్మను పొందలేదు, కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మను కలిగిన వారై మనము
తండ్రి అబ్బా అని మొరపెట్టుచున్నాము అన్నారు. ప్రియ దేవుని బిడ్డ, నీలో ఆ పరిపూర్ణమైనటువంటి ఆత్మను దేవుడు నింపారు. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ప్రియులరా, ప్రార్థించుకుందాం. ప్రార్థన. శక్తివంతుడైన దేవ, ప్రేమ కలిగిన దేవ, నిత్యుడా, మహోన్నతుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మీ ప్రేమను బట్టి వందనాలు. అయ్యా, ఈ యొక్క 6వ తేదీ అక్టోబర్ మాసం 2025 సంవత్సరం సోమవారం దినాన్ని బట్టి మహిమ చెల్లిస్తున్నాం. అయ్యా, మీ కృప చేత మాతో మాట్లాడి మా భయాలన్నీ తొలగించి మమ్మల్ని బలపరుస్తున్నందుకు మీకు మహిమ చెల్లిస్తున్నాం. అయ్యా, మేమేమైతే ఉన్నామో అది కేవలం మీ కృప మాత్రమే. మా ముందుంచబడిన దినంలో మీ నడిపింపును, మీ సహాయాన్ని మాకు అనుగ్రహించండి నా తండ్రి. అయ్యా, దీర్ఘశాంతంతో కాలములు సమయాలు మాకు అనుగ్రహిస్తున్న దేవా, మీకే మహిమ చెల్లిస్తున్నాం. ముఖ్యంగా మారు మనసు రక్షణ లేని హృదయాలను కదిలించండి నా దేవా. ప్రేమ కలిగిన దేవా, కృప చేత నింపండి. ముఖ్యంగా మా ముందుంచబడిన దినంలో పనిపాట్లు, రాకపోకలు సమస్తంలోనూ మీ కాపుదల అనుగ్రహించండి. అయ్యా, ఇదిగో నాయనా, వీళ్ళ జీవనోపాధిలో భాగంగా ఆయా ప్రాంతాల్లో పని చేస్తుంటుండగా మీ కాపుదల అనుగ్రహించండి. ఇదిగో నాయనా, ఈ దినములో నాయనా మీ యొక్క ఆలోచన చెప్పి ఏ రీతిగా నిర్ణయాలు తీసుకోవాలో, ఏ రీతిగా మాట్లాడాలో మీ కృపనివ్వండి. మా చిన్న బిడ్డలు, యవన బిడ్డలు స్కూళ్లకు, కాలేజీలకు వెళ్ళొస్తుంటుండగా మీ కాపుదల అనుగ్రహించండి. అయా, ప్రతివారు తమ సొంత పనులు మాత్రమే కాకుండా మీ చిత్తాన్ని జరిగించిన వారుగా పరిపూర్ణులుగా ఎదుగుటకు మీరు ఇస్తున్న అవకాశాన్ని సద్వినియోగపరచుకునే జ్ఞానాన్ని దయచేయండి. అయా, ఇదిగో నాయనా, లోకాన్ని ప్రేమించక వాక్యాన్ని ప్రేమించే మనసును దయచేయండి. తొట్టెలకుండా కాపాడమని వేడుకుంటున్నాం. పరిచర్యను దీవించండి. జీవనోపాధిలో భాగంగా బిడ్డలు, అయ్యా ఇదిగో నాయనా, వ్యవసాయము, వ్యాపారము, ఉద్యోగము, చేతి పనుల్లో మీరు ఉండండి తండ్రి. అధికారులు మనసులో దయ కలిగించండి. అయ్యా ఇదిగో నాయనా, వివేచన కలగచేయమని వేడుకుంటున్నాం. అలాగే నాయనా, మరి ముఖ్యంగా నిరుద్యోగులను, పనిలేని వారిని దర్శించండి. ఈరోజు ఎవరైతే ప్రయత్నాల్లో ముందుకు వెళుతున్నారో అవి నెరవేర్చడానికి కృప దయచేయమని వేడుకుంటున్నాం. ప్రేమ కలిగిన దేవా, ముఖ్యంగా ఈ సమయంలో కృప కలిగిన దేవా, మా కుటుంబాలను దీవించండి. అయ్యా, కుటుంబంలో ప్రతివారు రక్షణ పొందటానికి కృప దయచేయండి. వాక్యం అనే పునాది మీద కట్టబడాలి. అయ్యా ఇదిగో నాయనా, మీ కృపలో మమ్మల్ని బలపరచండి. కుటుంబాల్లో ఉన్న ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు, రుణభారం నుంచి విడుదల కలగచేయండి. అయ్యా ఇదిగో నాయనా, కుటుంబంలో కలహాలు తొలగించండి. వ్యసనాల నుంచి విడుదల కలగచేయండి. అయ్యా, పరిశుద్ధాత్మ నింపుదలతో నిత్యము సంతోషంగా మా కుటుంబాలు ఉండడానికి కృప దయచేయండి. మా బిడ్డల యొక్క చదువులు, ఉద్యోగ, వివాహ ప్రయత్నాల్లో మీరు ఉండండి నా తండ్రి. అయ్యా, సొంత గృహం లేని వారిని దర్శించండి. గర్భఫలం లేని వారిని దర్శించండి. నిరుద్యోగులను దర్శించండి నాయన. వారి ప్రయత్నాలు సఫలపరచండి. ముఖ్యంగా ఇదిగో నాయన, ఆసుపత్రి పాలైన వారు, నాయన బలహీనతలో ఉన్నవారు, వ్యాధి బాధల్లో ఉన్నవారు, గాయపడిన వారు, వైద్యం కొరకు ప్రయత్నిస్తున్న వారి పక్షంగా మీరుండి పరిపూర్ణ స్వస్థతను దయచేయండి. మీ కృపలో బలపరచండి. నమ్ముకోదగిన సహాయకుడా, మీ ప్రేమను బట్టి వందనాలు. జరుగుతున్న పరిచర్యను దీవించండి. మీ కృపలో మమ్మల్ని బలపరిచి దినమంతా మీ భద్రతను అనుగ్రహించమని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.